హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. నిన్న మన టీఎస్పీఎస్సీ నుంచి భారీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. 563 పోస్టులతోటి కనీ విని ఎరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే ఫిబ్రవరిలోనే అంటే మొదటి వారంలో చెప్పినప్పటికీ మనకి చివరికి 19వ తారీఖున నోటిఫికేషన్ వెలువరించడం అనేది జరిగింది. ఆయన చెప్పినట్లుగానే గత నోటిఫికేషన్ కంటే ఎక్కువ పోస్టులు యాడ్ అవుతున్నాయని, అదేవిధంగా ఎగ్జామ్ జరిగే వరకు ఖాళీ అయినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో కలుపుతామని కూడా సదరు నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టీఎస్పీఎస్సీ నుంచి వెలువడినటువంటి ఈ భారీ జంబో నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటికే ఆశావాహులలో విపరీతమైనటువంటి ఈ యొక్క స్పందన రావడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని అసలుకి ఒక్కసారి మన అప్టేక్ జాబ్స్ తరపున మనము ఏ విధంగా మీకు ఈ గ్రూప్ 1లో మీరు విజయం సాధించడానికి మా సహకారం ఉంటుందో అని చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని వివరాలను కూడా నేను మీకు ముందుంచడం అనేది జరుగుతుంది. ఓకే, ముందుగా మన అప్టేక్ జాబ్స్ గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మనకి దాదాపు 150,000 మంది ఫాలోవర్స్ మనకి యూట్యూబ్లో ఉన్నారు. ఇంతమంది మన అప్టేక్ జాబ్స్ని చూస్తూ మన అప్టేక్ జాబ్స్ నుంచి వచ్చినటువంటి వీడియోలకు మంచి స్పందన ఇస్తూ మీరు ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకోసం ఈ గ్రూప్ 1లో మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్లో విజయం సాధించే విధంగా, అదేవిధంగా మెయిన్స్లో కూడా మీ విజయ పరంపరను కొనసాగించే విధంగా మన అప్టేక్ జాబ్స్ నుంచి కొన్ని కోర్సులను మీ ముందుంచడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ముందుగా ఎవరైతే కొత్త స్టూడెంట్స్ వస్తున్నారో ఈ నోటిఫికేషన్లో భాగంగా, అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కొత్త వారికి కూడా మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక అకాడమిక్ ఇయర్ మొత్తానికి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా దీని పరిధిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ప్రారంభించినా కానీ మన అప్టేక్ జాబ్స్ అనేది మీకు ప్రిలిమ్స్లో విజయం సాధించడానికి కావలసినటువంటి పూర్తి సహకారాన్ని అందిస్తుంది అని చెప్పి నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఇందులో భాగంగానే మనకి ఫుల్ కోర్స్ అంటే దాదాపు 13 అంశాలతోటి మనకి టీఎస్పీఎస్సీ వారు సిలబస్ని ఇవ్వడం జరిగింది. ఆ 13 అంశాలకు సంబంధించినటువంటి టాపిక్ వైజ్గా మనకి ఈ యొక్క వీడియో మెటీరియల్ ఇస్తూ, అంటే ఒక సబ్జెక్ట్లో టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ వైజ్గా వీడియోలు ఇస్తూ, ఆ టాపిక్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తూ, ఆ టాపిక్కి సంబంధించి టెస్ట్లు కండక్ట్ చేస్తూ, ఆ టాపిక్కి సంబంధించినటువంటి టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఇలా ఏ యాప్ కూడా ఇవ్వని విధంగా మన అప్టేక్ జాబ్స్ మీకు మెటీరియల్ అందించడం జరుగుతుంది. అందుకని కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక వరంగా పరిగణిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. నేను అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో కూడా చెప్పట్లేదు. ఎందుకంటే మీరు చూడండి, మీకు ఫ్రీగా దాదాపు 30 గంటల వీడియోస్ ఇందులో ఉంటాయి. ఆ 30 గంటల వీడియో చూసి మీకు నచ్చిన తర్వాతే మన యాప్ను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ముందుగా ఏమేమి ఉంటాయి అనుకున్నామండి, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి టాపిక్ వైజ్గా వీడియోసు, ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్, ప్రతి టాపిక్కి సంబంధించి టెస్టులు, ఆ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్స్, అదేవిధంగా సెక్షన్ వైజ్గా మళ్ళీ మీకు గ్రాండ్ టెస్ట్లు, చివరిగా మొత్తం సబ్జెక్టుకి సంబంధించి జనరల్ స్టడీకి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు, ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి. ఇది గుర్తుపెట్టుకోండి, టెస్ట్ ఒక్కటే కండక్ట్ చేసి ఆపటం కాదు, టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యాప్లో ఉంటుంది. మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ముందు మన నోటిఫికేషన్లో ఏ రకమైనటువంటి అంశాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం పోస్టుల సంఖ్య 563. అంటే మన పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్లో మనకి 563 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. మరి పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. ఇక మే జూన్ నెలల్లో ప్రిలిమ్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మే జూన్ అన్నారు, కానీ సాధారణంగా మనకి మ్యాక్సిమం 99% జూన్లో జరిగే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే మే చివరి వారంలో మనకి సివిల్స్ ఎగ్జామ్ ఉంది. అంతకుముందు వివిధ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి, అదేవిధంగా బీఎడ్ సంబంధించి, లాకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి దాదాపు ఇప్పటికే ఆ ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మనకి మేలో జరగడానికి తక్కువ అవకాశం ఉంది. కాబట్టి జూన్లోనే ఎక్కువ అవకాశం ఉంది మన ప్రిలిమ్ ఎగ్జామ్ జరగటానికి. ఇక సెప్టెంబర్, అక్టోబర్లో మెయిన్స్ నిర్వహించే అవకాశం ఉంది. వెంటనే చూడండి ఎట్లా ఇచ్చారు, అంటే పక్కగా డేట్లు ఇవ్వకుండా ఆ మంత్లో 1-2 అటు ఇటుగా ఈ నెలలో మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. చూడండి, అంతా సక్రమంగా జరిగితే 2024లోనే మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవడం అనేది తథ్యం, గుర్తుపెట్టుకోండి. సో ఇక పాతవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే. అయితే ఫీజు మాత్రం మినహాయింపు.
మేము గత నోటిఫికేషన్ చేశాం కదా, ఈ నోటిఫికేషన్ చేసుకోవడం అంటే కుదరదు. ఈ నోటిఫికేషన్లో కూడా మీరు అప్లై చేయాల్సిందే. అంటే కొత్త నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయాల్సిందే. అయితే ఫీజు విద్యార్థులు అంటే నిరుద్యోగులకు ఫీజు అనేది మినహాయింపు ఇస్తున్నారు కాబట్టి మీకు అక్కడ ఆ ఫీజు భారం అనేది ఉండదు. ఇక ప్రాథమిక అంటే ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అంటే మనకి ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అదేవిధంగా ఇందులో 150 మార్కులకి ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కుల లేదా 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2.5 గంటలు. అంటే 150 మార్కులు 2.5 గంటల్లో మీరు పరీక్ష రాయాల్సి ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ రూపంలో ప్రిలిమ్స్కి సంబంధించి. ఇక ఈ పరీక్ష ఓఎంఆర్ విధానంలో అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో, ఎందుకంటే సాధారణంగా ఇటీవల కాలంలో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ యొక్క మొత్తాన్ని బట్టి అంటే పరీక్షకు హాజరయ్యేటువంటి విద్యార్థుల సంఖ్యను బట్టి మనకి ఓఎంఆర్లో నిర్వహించటమా లేదా మనకి ఈ యొక్క సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడం అనేది చేస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువ మంది విద్యార్థులు కనుక ఈ గ్రూప్ 1 ప్రిలిమ్కి అప్లై చేసుకుంటే కనుక మనకి ఓఎంఆర్ఏ ఉంటుంది. కాబట్టి గత ఎగ్జామ్లోనే మనకి 5 లక్షల మందికి పైగా అప్లై చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్త విద్యార్థులు 6 లక్షలకు పైగా అప్లై చేసే అవకాశం అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఎగ్జామ్ అనేది దాదాపుగా ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అప్లికేషన్లు స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇక మార్చి 23 ఉదయం 10 గంటల నుండి 27 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో మార్పులు ఏమైనా ఎడిటింగ్ ఏమైనా చేయాలి, మనం ఏమైనా తప్పులు దొరికితే వాటికి సంబంధించిన ఎడిటింగ్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఎప్పుడయ్యా అంటే మార్చి 23 నుండి 27 వరకు. ఓకే, రైట్. ఇక పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభానికి 4 గంటల ముందు వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. చూడండి, హాల్ టికెట్ ఎక్కడ కూడా లోపాలు లేకుండా పలానా రోజు నుంచి పలానా రోజు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జామ్కి ఇంకా 4 గంటల ముందు ఉందన్న కూడా మీరు మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఓటీఆర్ తప్పనిసరి. ఆల్రెడీ మీకు తెలుసు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అంటాం కదా. సో ఈ ఓటీఆర్ని ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటారు. ఆ ఓటీఆర్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకునే ఉంటారు. అయితే దీనికి సంబంధించి చూస్తే కమిషన్లో వన్ టైం రిజిస్ట్రేషన్లో నమోదైన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటీఆర్ లేని వారు కొత్తగా నమోదు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్ మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సమాచారం అయినా సరే మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి వస్తుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అంటే మీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఇక్కడ నమోదు చేయాలి. ఇక దరఖాస్తు రుసుము 200 రూపాయలు కాగా పరీక్ష రుసుము 120 రూపాయలు. నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. అంటే నిరుద్యోగులకి పరీక్ష ఫీజు అనేది లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల, కార్పొరేషన్ల, ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే నిరుద్యోగులకి మాత్రమే ఫీజు లేదు, ఇతరులకి కంపల్సరీగా అంటే ఏ ఉద్యోగస్తులైనా కానీ, గవర్నమెంట్ కానీ, కార్పొరేషన్ కానీ, ఇతర ఏ గవర్నమెంట్ సంస్థకు సంబంధించి ఉద్యోగం చేస్తున్నా వారు కంపల్సరీగా ఫీజు చెల్లించాలి. ఇక గరిష్ట వయో పరిమితులు చూడండి, ముఖ్యమంత్రి గారు మనకి వాగ్దానం చేశారు, పరీక్ష రద్దయితే ఆ కాలానికి కాంపెన్సేట్ చేస్తూ మీకు వయోపరిమితిలో సడలింపులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆయన మాటకు అనుగుణంగానే, ఆయన మాట ప్రకారమే ఇక్కడ మనకి వయోపరిమితి కూడా ఇవ్వడం జరిగింది. యూనిఫామ్ సర్వీసులు అయినటువంటి డిఎస్పి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఏఈఎస్ అంటాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఆర్టీఓ పోస్టులకు కనిష్ట గరిష్ట వయోపరిమితులు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ దీనికి మాత్రం ఇంకా క్లారిటీ అనేది క్లియర్గా రాలేదు. కాకపోతే నోటిఫికేషన్లో యూనిఫామ్ సర్వీసులకు మాత్రం తక్కువ వయసు అంటే 21 నుంచి 35 సంవత్సరాలు గరిష్టంగా ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, యూనిఫామ్ సర్వీసులకి. ఇక మిగిలిన పోస్టులకు 18 నుంచి 46 సంవత్సరాలు అంటే 46 సంవత్సరాల వరకు ఒక ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు 46 సంవత్సరాల వరకు ఈ యొక్క కొన్ని అంటే యూనిఫామ్ పోస్టులు కాకుండా మిగిలిన పోస్టులకి అప్లై చేసుకోవచ్చు 46 సంవత్సరాల వరకు కూడా. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు సడలింపు అనేది ఉంటుంది. 5 ఏళ్లు సడలింపు ఉంటుంది వీళ్ళందరూ కూడా. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లకు 5 సంవత్సరాలు అంటే 46 ప్లస్ 5 51 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఆ సడలింపు ఉండే అవకాశం ఉంది. ఇక దివ్యాంగులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికులు మరియు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు 3 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇక విద్యా అర్హతలు.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సాధారణంగా డిగ్రీ అనేది ఏ గ్రూప్ ఎగ్జామ్స్ కైనా, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఈ ఎగ్జామ్స్కి డిగ్రీ అనేది విద్యార్హత ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పోస్టులకు కొన్ని ప్రత్యేక క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈసారి మన గ్రూప్ 1లో. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. పోస్టులన్నింటికీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి, డిగ్రీ అనేది కంపల్సరీ. అయితే ఆర్టీఓ పోస్టులకు అంటే ఆర్టీఓ అంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వంటి పోస్టులకు మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా దాని సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అంటే ఆర్టీఓ ఉద్యోగం సాధించాలి అంటే మనకి మెకానికల్ కానీ ఆటోమొబైల్లో కానీ మనం కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. అంటే ఆటోమొబైల్ లేదా మెకానికల్లో ఇంజనీరింగ్ లేదా దాని సమానమైనటువంటి విద్యార్హత కలిగినటువంటి కోర్సును పూర్తి చేసి ఉండాలి. ఇక ఏసీఎల్ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్ట్కి పోస్టుల భర్తీలో డిగ్రీతో పాటు సోషల్ వర్క్లో పీజీ కనుక చేస్తే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇద్దరికి ఒకే రకమైన మార్కులు వచ్చి ఒక వ్యక్తి ఏమో సోషల్ వర్క్లో పీజీ చేసి ఉన్నప్పుడు అలాంటప్పుడు ఆ సోషల్ వర్క్లో పీజీ చేసిన వ్యక్తికే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రయారిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇక డిఎస్పీ ఏఈఎస్ అంటే పోస్టులకు ఎత్తులో 165 సెంటీమీటర్లు, ఛాతీ చుట్టుకొలత 86.3 సెంటీమీటర్లు, అదేవిధంగా శ్వాస పీల్చి వదిలినప్పుడు 5 సెంటీమీటర్ల ఈ యొక్క నిడివి అనేది ఉండాలి. సో ఈ విధంగా కొన్ని యూనిఫామ్ పోస్టులకి ఈ రకమైనటువంటి ఫిజికల్ మెజర్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. రైట్. ఇక పోస్టుల కేటాయింపు ఈసారి మనకి మొత్తం 563 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, బీసీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏకి ఎన్ని, బీకి ఎన్ని, సికి ఎన్ని, డీకి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఇట్లా కూడా మనకి క్లియర్గా కూడా మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి సౌకర్యార్థం నేను ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షకు ముందు ప్రభుత్వ శాఖలు మరికొన్ని ఖాళీలను గుర్తిస్తే ఆ పోస్టులను భర్తీ చేసే నాటికి కలుపుతారు అని చెప్పి కూడా ఆయన పేర్కొంటారు. అంటే మన నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అంటే సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ జరిగి ఈ రిజల్ట్ ఇచ్చే వరకు మనకున్న సమయంలో కొన్ని పోస్టులు కనుక ఈ డిపార్ట్మెంట్ ఇప్పటికే అడిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు కనుక ఖాళీలు కనుక ఏపీపీఎస్సీకి పంపిస్తే వాటిని కూడా ఈ రిక్రూట్మెంట్లో తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ 563 పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక రిజర్వేషన్ విధానం, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఏ రకమైనటువంటి కోర్టులు ఇలాంటి సమస్యలు లేకుండా వాడు క్లియర్గా కూడా ఇచ్చేశాడు. రిజర్వేషన్ విధానం, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగానే మనకి భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ రకమైన అవకతవకలు జరగకుండా రిజర్వేషన్ విధానం ఎట్లా ఉండాలి, అదేవిధంగా సర్వీస్ నిబంధనలకు అనుగుణంగానే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా నిర్వహించబడుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. ఇక మొత్తం 563 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో మనకి మొత్తం 209 పోస్టులు ఉన్నాయి. చూడండి, ఇది చాలా చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఇంత పెద్ద జంబో నోటిఫికేషన్ అనేది మన విద్యార్థులకు ఒక వరంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి, అదేవిధంగా ఎన్నో ఎగ్జామ్స్ ఇప్పుడు రాసి పోస్ట్ పోన్ అయిపోయి ఆ తర్వాత క్యాన్సిల్ అయ్యి ఇంత మానసిక వ్యధకు పడినటువంటి విద్యార్థులకు ఈ సంఖ్య చూస్తే ఒక రకంగా వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఇంతకాలం ఎదురు చూస్తున్నాడు, ఇన్ని పోస్టులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇన్ని పోస్టులు ఎప్పుడు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్కి రాలేదు. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం అనేది మనకి ఏ ఆకాంక్ష కోసం అయితే ఈ యువత అనేది తెలంగాణ కావాలని కోరుకున్నారో వాళ్ళ యొక్క కలలు సాకారం అయ్యే విధంగా ఈ నోటిఫికేషన్ ఉందని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఓపెన్ కేటగిరీలో 209 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 49 పోస్టులు, బీసీఏకి 44, బీసీబీకి 37, బీసీసీకి 13, బీసీడీకి 22, బీసీఈకి 16 పోస్టులు, ఎస్సీకి 93, ఎస్టీకి 52, దివ్యాంగులు 24, క్రీడాకారులకు 4. చూడండి, క్రీడాకారులకు కూడా ఇచ్చిన 4 పోస్టులు వీటిని కేటాయించడం అనేది జరిగింది. చూసుకోండి ఇంత పెద్ద మొత్తంలో. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీల వారీగా ఇన్ని పోస్టులు, మొత్తం 563 పోస్టుల్లో ఇలా మనకి కేటగిరీల వారీగా విభజించడం జరిగింది. ఇక భర్తీ చేయనున్నటువంటి పోస్టులు మరి 563 పోస్టులు ఉన్నాయి కదా. అసలు గ్రూప్ 1 కేటగిరీలో ఏమొస్తాయి అంటే, గ్రూప్ 1 కేటగిరీలో ప్రతి స్టూడెంట్కి ప్రతి విద్యార్థికి కల ఏంటయ్యా అంటే డిప్యూటీ కలెక్టర్. సాధారణంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది అనగానే ఆర్డీఓ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు. ఫస్ట్ ప్రశ్న అది, ఆర్డీఓ పోస్టులు ఎన్ని ఉన్నాయండి? డిప్యూటీ కలెక్టర్ తీసుకుంటే 45 పోస్టులు ఉన్నాయి. తర్వాత ప్రశ్న ఏం అడుగుతారంటే, యూనిఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఎస్పీలు ఎన్ని ఉన్నాయి? డిఎస్పీలు ఎన్ని ఉన్నాయండి? 115 ఉన్నాయి. సిటీఓలు ఎన్ని ఉన్నాయి? 48 పోస్టులు ఉన్నాయి. ప్రాంతీయ రవాణా అధికారి 4, జిల్లా పంచాయతీ అధికారి 7, జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు 6, జైళ్ల శాఖలో డిఎస్పీలు 5, అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 8, అదేవిధంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30 పోస్టులు ఉన్నాయి. చూడండి ఇన్ని పోస్టులు ఉన్నాయో. అదేవిధంగా
గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లు 41 ఉన్నాయి. అదేవిధంగా జిల్లా సాంఘిక సంక్షేమాధికారి 3 పోస్టులు, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి 5 పోస్టులు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి 2 పోస్టులు, జిల్లా ఉపాధి అధికారి 5 పోస్టులు, పరిపాలనా అధికారి వైద్య ఆరోగ్య శాఖలో 20 పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38 పోస్టులు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 41 పోస్టులు, ఇక మండల పరిషత్ అభివృద్ధి ఎంపీడీఓ అంటాం కదా అవి 140 పోస్టులు. ఈ విధంగా మనకి గ్రూప్ 1లో ఉన్నటువంటి కేటగిరీల వారీగా ఇన్ని పోస్టులు అనేవి మనకి నోటిఫికేషన్ ద్వారా మనకి ఇచ్చినటువంటి వివరాలు. సో ఇన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇందులో ఖచ్చితంగా మీరు కూడా మీ డ్రీమ్ జాబ్ని సాధించాలని, ఎందుకంటే ఇన్ని పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం అనేది మన వరం కాబట్టి మీకు ఆ సామర్థ్యం రావాలని చెప్పి, అదేవిధంగా మీరు కసితోటి ఇప్పటి నుండే గనక ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్ వేలో మీరు గనక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు మీ గోల్ని సాధిస్తారని, మీకు కావలసిన డ్రీమ్ జాబ్ని మీరు సాధించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీ ఆకాంక్షలు నెరవేర్చుకుంటారని మా అప్టేక్ జాబ్స్ తరపున నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.